ఎఫెసీ 6:10-17 వరకు చదువుకున్నాం. దానిలో 2 వచనాలు చదివి వినిపిస్తాను, గమనించండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీ మాటలు జీవము కలిగిన మాటలు ప్రభువా. అని మీ పరలోక సింహాసనము నుండి ఉదయకాలం నన్ను మమ్మను దర్శించమని వేడుకుంటున్నాం. పిలువబడిన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి, బలమైన సాధనముగా వాడుకొనండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరచుకుని హృదయమును అనుగ్రహించుమని, మా మాటలను మా హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం సర్వాంగ కవచం అది ఎవరిచ్చేది అంటే, ఏం రాశాడు? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ మాటలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ సంవత్సరం జయమునిచ్చే సంవత్సరం, ఇయర్ ఆఫ్ విక్టరీ. జయము కావాలంటే ఊరికనే దొరికిపోదు. యుద్ధాలు ఉన్నాయి అనుకోండి, యుద్ధాల్లో జయం పొందాలంటే అది ఊరికనే అయిపోతుందా? యుద్ధం అంటే ఎంత ప్లాన్ ఉండాలి, ఎంత కాలం నుంచి ప్లాన్ చేయాలి, ఎన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి, ఎంత సిద్ధపడితేనో జయం దొరకదు. ఆషామాషిగా ప్లాను ప్రిపరేషన్ లేకుండా వెళ్తే ఓటమే. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసి అనేవాడు, నేను గత కొన్ని వారాలుగా మీకు చెప్తున్న అంశం ఏంటంటే, ప్రతి క్రైస్తవ విశ్వాసి జయించేవాడుగానే ఉండాలి. హీ షుడ్ నాట్ ఫెయిల్. ఓడిపోయే వ్యక్తిగా ఉండటం దేవుని చిత్తం కాదు, దేవుని ఏర్పాటు కాదు, దేవుని ప్రణాళిక కాదు. సృష్టిలోనే దేవుడు ఆ ఏర్పాటు చేశాడు. ఆదాము అవ్వలు జయించేవారుగా ఉండాలి, అన్నిటినీ ఏలేవారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. గాడ్ వాంట్స్ మ్యాన్ టు బి విక్టోరియస్. కానీ మానవుడు ఫెయిల్ అయిపోయాడు, అది మనందరికీ తెలిసిన సంగతే. మానవుడు ఓడిపోయిన జీవితాన్నే జీవిస్తూ వచ్చాడు. కానీ దేవుని ఏర్పాటు జయించే జీవితం కాబట్టి దేవుడు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించినారు. ఎందుకు? మనం పోగొట్టుకున్న ఆ పరిస్థితులను, మనం పోగొట్టుకున్న సమాధానాన్ని, మనం ఓడిపోయిన ఆ పరిస్థితిని తిరిగి మార్చటానికి, ఓడిపోయిన వారిని మరలా తిరిగి జయించేవారుగా మార్చటానికి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు. అందుకనే ఇక్కడ రాశాడు, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అనే మాటను పౌలు భక్తుడు రాస్తున్నాడు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తి. ప్రభువు మహాశక్తిమంతుడు, మనం కాదు శక్తిమంతులం. మనం బలహీనులమే. కానీ మన ప్రభువు మహాశక్తిమంతుడు. అందుకనే యోహాను భక్తుడు రాశాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని రాశాడు. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్న మన ప్రభువు గొప్పవాడు. మనం గొప్పవాళ్ళం కాదు. మన శక్తి సరిపోదు, మనకు సామర్థ్యం సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. కానీ ప్రభువు మనల్ని బలపరిస్తే ఆ బలంతో మనం ఏమైనా చేయగలం. పౌలు భక్తుడు అందుకే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. సమస్తం, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్
ఏదైనా నేను సాధించగలను, ఎందుకంటే నా ప్రభువు నన్ను బలపరిచేవాడు. ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. దావీదు భక్తుడి జీవితంలో జరిగిన ఒక పరిస్థితిని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచం అంటే మనం తెలుసుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఒక జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, దాన్ని సర్వ అంగ కవచం, దాన్ని సెపరేట్ చేస్తే సర్వ అంగ కవచం. సర్వ అంగములను కాపాడేదన్నమాట. ప్రతి పార్ట్ని కాపాడేది, ప్రతి పార్ట్ని కాపాడేది. అయితే గొలియాత్ ఎందుకు చచ్చిపోయాడు? గొలియాత్ కూడా సర్వాంగ కవచం ధరించుకున్నాడు కదా, ఎందుకు చచ్చిపోయాడు? గొలియాతు చచ్చిపోయాడు. గొలియాతుకి సర్వాంగ కవచమైనా కొంత గ్యాప్ ఉంది కదా, ఇక్కడ గ్యాప్ ఉంది. కళ్ళన్నా కనపడొద్దా కనీసం? కళ్ళకి గ్యాప్ పెట్టుకున్నాడు, ఆ గ్యాప్ నుదురు దగ్గర కరెక్ట్గా తగిలింది, చచ్చిపోయాడు గొలియాతు. సర్వాంగ కవచం ఎంతవరకు అది భద్రత అంటే కొంతవరకే. సర్వాంగ కవచం. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వాంగ కవచాన్ని సౌలు ఇచ్చాడు. చూడండి ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. సర్వాంగ కవచాన్ని సౌలు దావీదుకి ఇచ్చాడు, తన సర్వాంగ కవచాన్ని తీసి. అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనం నుండి చదువుకుందాం. గొలియాతు రోజు వచ్చి కవిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల్ని బెదిరిస్తూ ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు. ఆ సమయంలో దావీదు వచ్చాడు, నేను యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధం చేస్తానని మొత్తం రెడీ అయిన తర్వాత 38వ వచనం, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. రాగి శిరస్త్రాణం కట్టాల్సి వచ్చింది, ఎందుకంటే దావీదు చిన్నోడు, చిన్న తల, పెద్ద శిరస్త్రాణం, అది ఊరకు ఊడిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. అందుకని కట్టేరు అంట, దాన్ని కట్టి తొడిగించెను. 39వ వచనం, ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకొనిన తర్వాత దావీదు ఏమన్నాడు? ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన ఎదురున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీని చేరువకు పోయాను. సర్వాంగ కవచం దావీదుకు కూడా ధరింపజేశాడు సౌలు. దావీదుకు ధరింపజేస్తే దావీదు అంటున్నాడు, అయ్యా ఇవి నాకు వాడుక లేదు, ఇవి నాకు వాడుక లేదు, ఇవి నాకు అలవాటు లేదు, ఇవి ధరించడం నాకు చేత కాదు, వీటితో యుద్ధం చేయడం నాకు చేత కాదు, ఇవి నాకు వాడుక లేదు, నాకు వాడుకైన వస్త్రాలు వేరే ఉన్నాయి, ఇవి నాకు అవసరం లేదని తీసేసి తన చేతి కర్ర పట్టుకొని వెళ్ళిపోయాడంట యుద్ధాన్ని. సర్వాంగ కవచం, సర్వాంగ కవచాన్ని గురించి మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. దావీదు సర్వాంగ కవచం వేసుకున్నాడు, కానీ వాడుక లేని సర్వాంగ కవచం. ఈరోజు క్రైస్తవులు కూడా వాడుక లేని సర్వాంగ కవచాలు ధరించుకోవచ్చేమో, కానీ దానివలన విజయం మనకి దొరకదు, దానివల్ల మనం విజయం పొందలేం. ఇక రాస్తున్నాడు, మనం రకరకాల ఏర్పాట్లు మన జీవితంలో మన కొరకు మనం చేసుకున్నా. పౌలు భక్తుడు రాసిన మాట, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఏ సర్వాంగ కవచం ధరించుకోవాలి? దేవుడిచ్చేది మాత్రమే ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుంటే అన్నిట్లో మనకు విజయమే. అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తిమంతులగునట్టు 13వ వచనములో రాశాడు, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు
దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటూ ఫుట్నోట్లో ఏం రాశాడు చూడండి. దేవుడిచ్చేదానికి ఏం రాశాడు ఫుట్నోట్లో? దేవుని సర్వాంగ కవచమును ధరించుకో. పుట్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్, పుట్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుని సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను, మనం కనపడే వారితోటి, మనుషులతోటి, మానవ మాతృలతోటి పోరాడటానికి మన శక్తి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, మన సామర్థ్యం సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కానీ కనపడని వాటితో పోరాటం చేయాలంటే మనకి ఎక్స్ట్రాడినరీ పవర్ కావాలి, ఎక్స్ట్రాడినరీ శక్తి కావాలి. మనకి ఎక్కువ శక్తి మనకు కావాలి. ఎట్లా వస్తుంది శక్తి అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎట్లా వస్తుంది అంటే ఎఫెసీ 6:13 మనం చూస్తున్నాం చూడండి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని గురించి ఇక్కడ వ్రాస్తున్నాడు. ఎటువంటి సర్వాంగ కవచమో అది 14వ వచనము నుంచి వ్రాస్తున్నాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని, నీతి అను మైమను తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏమన్నా సంబంధం ఉందా? సర్వాంగ కవచానికి ఈ మాటలకి ఏమన్నా సంబంధం కనపడుతుందా? దేవుడిచ్చే సర్వాంగ కవచము మనం ఊహించేలాంటి సర్వాంగ కవచం కాదు, మనం అనుకునేలాంటి సర్వాంగ కవచం కాదు. ఇంగ్లీష్లో అయితే బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని రాశాడు. బెల్ట్ ఆఫ్ ట్రూత్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, షూస్ ఆఫ్ ది గాస్పుల్ ఆఫ్ పీస్, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఎన్ని మాటలను చూడండి ఇక్కడ, ఎన్ని మాటలను చూడండి. నడుమునకు సత్యమును దట్టి, ప్రతి క్రైస్తవ విశ్వాసి ధరించవలసిన సర్వాంగ కవచం. ఎవరు ఓడించడానికి? కనపడని వారిని, కనపడని వాటిని ఓడించటానికి, కనపడని వాటి మీద జయము పొందటానికి ఈ సర్వాంగ కవచం మనకు అవసరం. మనుషులతో పోరాడేది కాదు మన పోరాటం. లోకములో ఉండే వాటితో పోరాడేది కాదు అంటున్నాడు. మీరు పోరాడేది ఎవరితో అంటే 12వ వచనంలో మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో. దురాత్మల సమూహంతో. ఆత్మలు కనపడవు కదా, మనుషులైతే కనపడతారు, ఇంకేదైనా శక్తులైతే కనపడతాయి, కానీ ఇది దురాత్మల సమూహం అంట, దురాత్మల సమూహం. కాబట్టి వాటిని ఎదిరించాలంటే మనకి ఈ సర్వాంగ కవచము కావాలి. నీ శరీరాన్ని నువ్వు జయించగలవు, కొంత కష్టమైన శరీరాన్ని జయించగలవు, ఇంకా కొద్దిగా కష్టమైన లోకాన్ని, లోక ఆశలను కూడా జయించగలవు. కానీ ఈ సర్వాంగ కవచము లేకుండా సాతానుని జయించడం చాలా కష్టం. We cannot be victorious over Satan. సాతానుపై విజయము సాధించడం అసాధ్యం. సర్వాంగ కవచం అనేది మనకు కావాలి. వితౌట్ ది ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ గెట్ విక్టరీ ఓవర్ సాటన్. సాతానుపై విజయము సాధించడం అసాధ్యం. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్. దేవుడిచ్చే సర్వాంగ కవచము యేసుక్రీస్తే. ఎట్లా యేసుక్రీస్తు అంటే ఒక్కొక్క మాటని మీరు చూడండి. దేవుడిచ్చిన సర్వాంగ కవచంలో భాగాలను మీరు ఒక్కొక్క దాన్ని చూస్తూ ఉండండి. మొట్టమొదటి భాగం ఏంటి చెప్పండి? ఫస్ట్ పార్ట్ ఏంటి చెప్పండి? సత్యమును దట్టి. సత్యం అంటే యేసుక్రీస్తే. యేసయ్య అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంటారు. సత్యం అంటే యేసుక్రీస్తే. ఆయనే సత్యం. తర్వాత రెండవది ఏంటి చెప్పండి? నీతి అను మైమరువు. నీతి అంటే కూడా దేవుడు యేసుక్రీస్తే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.
యేసుక్రీస్తు తప్ప నీతిమంతుడు ఎవరు లేరు. నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువారే, యేసుక్రీస్తు ప్రభువారే. తర్వాత సమాధాన సువార్త అంట, సమాధాన సువార్త. సమాధాన సువార్త, సమాధానకర్త ఎవరు? యేసుక్రీస్తే కదా, యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు కాకుండా సమాధానాన్ని కలిగించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. సమాధానమునకు కర్త అయిన తర్వాత విశ్వాసమును డాలు, విశ్వాసమును డాలు. విశ్వాసం అంటే అది కూడా యేసుక్రీస్తే. విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు కర్త అంటాడు. కర్త అంటే సోర్స్ ఆయనే అన్నమాట. విశ్వాసానికి సోర్స్ ఆయన. విశ్వాసమునకు కర్త. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? రక్షణ. రక్షణనే శిరస్త్రాణం అంట. రక్షణ అంటే కూడా ఆయనే. రక్షణ, రక్షకుడు యేసుక్రీస్తే మన రక్షకుడు. రక్షణకర్త కూడా ఆయనే. తర్వాత రక్షణకర్త తర్వాత ఏముంది? ఇంకా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. వాక్యం అంటే మళ్ళీ దేవుడే. వాక్యం అంటే యేసుక్రీస్తే. వాక్యం అంటే యేసుక్రీస్తు. వాక్యము దేవుడై ఉండెను. ఒక్క మాటలో ఈ మాటలన్నింటినీ మనం కలిపి చెప్పాలంటే మనము ధరించుకోవలసిన సర్వాంగ కవచము ఏంటంటే యేసుక్రీస్తే మన సర్వాంగ కవచం. యేసుక్రీస్తును మనం ధరించుకోవాలా, యేసుక్రీస్తును ధరించుకోవాలా. రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం గమనించండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. అక్కడ రాయబడింది, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి అంటున్నాడు. ఎవరిని ధరించుకోవాలి? ప్రభువును ధరించుకొనిన వారై, ప్రభువును ధరించుకొనిన వారై. గలతీ 3:27లో కూడా ఇంకొక మాట వ్రాయబడింది చూడండి. గలతీ 3:27. గలతీ 3:27 అంటున్నాడు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ ఎవరిని ధరించుకొని ఉండాలంట? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. రక్షణ పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు, క్రీస్తును ధరించుకున్నావా? ఇది సూటి ప్రశ్న. రక్షణ పొందావు, చాలా కాలమైంది నువ్వు రక్షణ తీర్మానం చేసుకొని ప్రభువుని రక్షకునిగా అంగీకరించి చాలా సంవత్సరాలు అయిపోయింది. బాప్తిస్మపు అనుభవంలోనికి నువ్వు వచ్చావు. క్రీస్తును ధరించుకున్నావా? క్రీస్తును ధరించుకోవటం అంటే చాలామందికి అర్థం కావట్లేదు. లోకము నిన్ను చూసినప్పుడు నువ్వే కనపడుతున్నావా, లేకపోతే నీలో ఉన్న యేసయ్య కనపడుతున్నాడా? క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తు కనపడాలి కదా. మన బట్టలు వేసుకుంటే మన బట్టలను అందరూ చూడట్లేదా? అలాగే యేసయ్యని ధరించుకుంటే యేసయ్య కూడా కనపడాలి కదా మన జీవితాల్లో. అదే ఇక్కడ వాక్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. లోకము నీలో నిన్ను చూస్తుందా, నీవు ధరించుకున్న క్రీస్తును చూస్తుందా? ఇది ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే నేను ఆ పేరు పెట్టుకున్నాను కదా, క్రైస్తవుడిని నేను పేరు పెట్టుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను. మరి నాలో ఆ క్రీస్తు కనపడుతున్నాడా ప్రజలకి, లోకానికి? ఇది సూటిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. లోకము నీలో క్రీస్తును చూడకుండా నిన్నే చూస్తుంది అంటే నీవింకా క్రీస్తును ధరించుకోలేదని అర్థం. క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తునే చూడాలా, క్రీస్తునే చూడాలి. క్రీస్తు స్వరూపము అంటాడు. క్రీస్తు స్వరూపము పౌలు భక్తుడు రాస్తాడు, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన మరలా కలుగుచున్నది అంటాడు. మరలా కలుగుతుంది ప్రసవ వేదన. ఎందుకంటే ఆ క్రీస్తు స్వరూపం మీలో రావాలని నేను ప్రయాసపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను. అందుకనే ఆ స్వరూపము మీలో రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ స్వరూపం రాకుండా మనం ఎంత బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఉపయోగం లేదు. దానివల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనం లేదు, నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలా. క్రీస్తు స్వరూపము ఎప్పుడు కనపడుద్ది? క్రీస్తు స్వరూపం అంటే
నీ శరీరాన్ని, నీ జీవితాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించినప్పుడు, ఆయన అధికారమునకు నువ్వు లోబడినప్పుడు, ఆయన చిత్తానుసారముగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, నీ శరీరాన్ని, లోకాన్ని, సాతానును జయించగలిగినప్పుడు ఈ స్వరూపము నీలో ఏర్పడుద్ది. క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు యేసు యొక్క స్వభావము, ఆయన క్యారెక్టర్ అన్నమాట. ఆయన క్యారెక్టర్ మనలో ఉండాలా. క్రీస్తు యేసు యొక్క మనస్సు, ఆయన మనస్సు మనం కలిగి ఉండాలా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడు అంటాడు పౌలు భక్తుడు. అందుకనే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండటానికి ప్రయాసపడాలా. నీ ప్రతి మాటలో, నీ ప్రతి చూపులో, నీ ప్రతి ఆలోచనలో, నీ ప్రతి క్రియలో, నీ ప్రతి పనిలో ఆయన కనపడాలా. ఆయన కనపడాలి. జయ జీవితం జీవించడము ప్రతి క్రైస్తవ విశ్వాసికి మ్యాండేటరీ. అది అత్యవసరం, ప్రాముఖ్యము. జయ జీవితం జీవించకుండా మనం ఎంత బ్రతికినా మన బ్రతుకు వలన ఏ ప్రయోజనం లేదు. లోకము నిన్ను గుర్తించినప్పుడు ఒక క్రైస్తవునిగా, లోకము నీలో క్రీస్తును చూడలేనప్పుడు నీ బ్రతుకు వ్యర్థము అని జ్ఞాపకం చేస్తా ఉన్నా. రోడ్డు మీద తిరిగే ఒక వ్యక్తికి నీకు సంబంధం లేదు. రోడ్డు మీద తిరిగే వ్యక్తి నువ్వు ఒకటే, సమానం, ఏ వ్యత్యాసం లేదు. కాబట్టి మన బ్రతుకులను పరిశీలించుకోవాల్సిన అవసరం. జయ జీవితము జీవించడము ప్రతి ఒక్కరికి అవసరం. దేవుడు జయ జీవితాన్ని ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు, కానీ జయ జీవితం జీవించడానికి కావాల్సిన అర్హత నీలో ఉండొద్దా? ఆయన సారూప్యంలోకి నువ్వు మార్చబడినప్పుడు, ఆయన మనస్సు కలిగినప్పుడు, ఆయన స్వభావాన్ని నువ్వు పొందుకున్నప్పుడే కదా దేవుడు ఆ జయ జీవితాన్ని నీకు అనుగ్రహించగలిగేది. ఆయనకు లోబడకుండా మనం జయ జీవితం జీవించడం ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి మన జీవితాలను మనం పరిశీలించుకోవాలక. ఐర్లాండ్ దేశస్థుడు ఒక స్టేట్మెంట్ చేశారు. ఆయన పేరు ఏంటంటే జిప్సీ స్మిత్ అన్నమాట. ఆయన పేరు ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ నేను చదువుతున్నాను చూడండి. దెర్ ఆర్ 5 గాస్పల్స్. 5 సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి బైబిల్లో? ఎన్ని సువార్తలు? 4 కదా. 4. ఆయన అంటాడు దెర్ ఆర్ 5 గాస్పల్స్: మాథ్యూ, మార్క్, లూక్, జాన్ అండ్ ఎ క్రిస్టియన్. 5వ సువార్త ఏంటంట? క్రిస్టియన్. సమ్ పీపుల్ విల్ నెవర్ రీడ్ ఫస్ట్ 4 అంటాడు. చాలామంది సమ్ పీపుల్ అంటే చాలామంది, ఉన్నవారిలో చాలామంది మొదటి 4 సువార్తలు చదవరంట. 4 సువార్తలు చదవకుండా దే ఓన్లీ రీడ్ ది 5th గాస్పల్, దట్ ఈస్ క్రిస్టియన్. ఏం చదువుతారంట? 5వ సువార్త అయిన క్రైస్తవుని చదువుతారంట. లోకము క్రైస్తవుల్ని చదువుతూ ఉంటుందండి, మీకు తెలియదు. క్రైస్తవుల యొక్క జీవితాన్ని చదువుతూ ఉంటుంది లోకం. వాళ్ళు బైబిల్ని చదవకపోవచ్చు, సువార్తలు చదవకపోవచ్చు, కానీ ఒక క్రైస్తవ విశ్వాసిని ప్రతి క్షణము చదువుతూ ఉంటుంది లోకం. లోకంలో ఉన్న వ్యక్తులకు కొంతమందికి అదే పని క్రైస్తవులను చదువుతూ ఉంటారు. క్రైస్తవుల జీవితాలను, క్రైస్తవులు చేసే పనులను, క్రైస్తవుల ఆలోచనలను, క్రైస్తవుల మాటలను, క్రైస్తవుల చూపులను లోకం గమనిస్తూ ఉంటుంది. మీకు తెలుసో తెలియదో? మనం అనుకుంటా ఉంటాం ఎవరు నన్ను చూడటం లేదు, ఎవరు నన్ను గమనించటం లేదు, ఎవరికి నేను క్రైస్తవుడని తెలియదు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ పీపుల్ విల్ అబ్జర్వ్ అస్. లోకం మనల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. లోకం చాలా జాగ్రత్తగా మనల్ని గమనిస్తూ ఉంటుంది. మనం ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మన సాక్ష్యాన్ని చూస్తూ ఉంటుంది ఈ లోకం. అందుకనే ఆ భక్తుడు ఆ మాట వ్రాశాడు. దే ఓన్లీ రీడ్ ది 5th గాస్పల్, దట్ ఈస్ క్రిస్టియన్. క్రైస్తవుని లోకం చదువుతూ ఉంటుంది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వీ హ్యావ్ టు బి అలర్ట్ ఎవ్రీవేర్. క్రిస్టియను ఎక్కడ ఉన్నా క్రైస్తవుడుగానే ఉండాలా. క్రిస్టియన్ మస్ట్ బి ఎ క్రిస్టియన్ ఎవ్రీవేర్. చర్చికి వచ్చినప్పుడే క్రైస్తవుడుగా నటించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. బయటికి వెళ్ళి ఇష్టానుసారమైన జీవితం జీవించేవాళ్ళు చాలామంది నాకు తెలుసు వ్యక్తిగతంగా. మీరు చాలామందిని మీరు కూడా గమనిస్తూ ఉంటారు. వీడు క్రిస్టియనా అని అనుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ప్రార్థనకు పోతున్నాడు కదా వీడు,
ఈమె ప్రార్థనకు పోతుంది కదా, ఏంటి ఇట్లా ఉన్నాయి ఈ మాటలు, ఈ పనులు ఏంటి ఇట్లా ఉన్నాయి, ఇట్లాంటి పనులు చేస్తుంది ఏంటి, లంచాలు తీసుకుంటుంది ఏంటి ఈమె? ఇట్లాగా ఎంతోమందిని గురించి మనకి సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఒక ఆఫీస్లో ఒక క్రిస్టియన్ ఆఫీసర్ గురించి బయట వాళ్ళు ఏమన్నారు తెలుసా? రక్తం తాగుద్దండి ఆమె. అదే నా సాక్ష్యం, క్రైస్తవ విశ్వాసికి ఉండాల్సిన సాక్ష్యం. పెద్ద ఆఫీసరు, పేరుకు పెద్ద ఆఫీసరు, క్రిస్టియను పేరు మళ్ళీ, కానీ తీరా చూస్తే రక్తం తాగుద్దండి అంటే ఏమనుకోవాలా? అటువంటి సాక్ష్యము నేడు క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉంటున్నారు బయట. అందుకనే లోకం మనల్ని గుర్తించలేకపోతుంది. లోకంలో మన పర్సంటేజ్ ఎప్పటికీ 1% దగ్గరే ఆగిపోతూ ఉంది. కారణం ఏంటంటే క్రైస్తవ జీవితం జీవించడంలా లోకానికి మాదిరి చూపించలేకపోతున్నారు. లోకంలో ఏ మార్పును వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఏ విధముగానూ ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయలేకపోతున్నారు. అందుకనే మన శాతం అక్కడే పడి ఏడుస్తూ ఉంది. సంవత్సరాలు తరాలు గడిచిపోయినా మొట్టమొదటి శతాబ్దంలోనే తోమా భారతదేశానికి వచ్చి సువార్త పరిచర్య చేసిన మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు పరిచర్య చూసిన దేశాలు, అనేక దేశాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయినాయి. కానీ మన దేశము ఎప్పటికీ ఆ 1% దగ్గరే ఉండిపోయింది. కారణం ఏంటంటే క్రైస్తవుల జీవితంలో మార్పు లేదు. ఉండడానికి రోజు మనం చూస్తున్నాం కోట్ల కొలది క్రైస్తవులు ఉన్నారని ఓదరగొడుతున్నాయి అనేక క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. కానీ ఎక్కడున్నారు క్రైస్తవులు? లోకంలో ఏ ప్రాధాన్యత మనకు లేదు, ఏ ప్రత్యేకత మనకు లేదు. ఎవరు మనల్ని గుర్తించలేకపోతారు. మన బ్రతుకులు మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. జీవితం జీవించడం ఎంత ప్రాముఖ్యమైనదో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడు మన ఫెయిల్యూర్స్ మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటే, మనం ఓడిపోయి జీవిస్తూ ఉంటే మన జీవితంలో ఏ మార్పు చూసుద్ది లోకం? మన జీవితంలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కదా లోకం మనల్ని గుర్తించగలిగేది. ఏదైనా వ్యత్యాసం ఉంటే కదా లోకం మనలో మరి ఆ మార్పును చూడగలిగితే కదా క్రీస్తు బిడ్డలు వీళ్ళని తెలుసుకోగలిగేది. నీలో మార్పు లేకుండా క్రీస్తు వైపు అనేకులు ఆకర్షించబడాలంటే ఎట్లా ఆకర్షించబడతారు? లోకము ఎట్లా ఆకర్షించబడాలంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్న నిన్ను బట్టే ఆకర్షించబడాలి. వేరే మార్గం లేదు. ఎందుకంటే ఈ లోకంలో యేసుక్రీస్తుకు చేతులు మనం, యేసుక్రీస్తుకు పాదములు మనం, యేసుక్రీస్తు యొక్క కళ్ళు మనం, యేసుక్రీస్తు యొక్క నోరు మనం. యేసుక్రీస్తును ప్రకటించవలసిన భారము నీ మీద నా మీదే ఉంది, వేరెవరి మీద లేదు. పౌలు భక్తుడే ఆ ప్రాధాన్యతను గుర్తించిన వాడయ్యే అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటే. సువార్త మనం ప్రకటించలేకపోతున్నాం మన జీవితాల ద్వారా. చాలామంది సువార్త ప్రకటించడం అంటే ఈ దినాల్లో మనం చూస్తున్నాము, కొన్ని పత్రికలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అదేనా సువార్త ప్రకటించడం అంటే? నడిచే సువార్తలం మనం. క్రైస్తవ విశ్వాసి అంటే నడిచే పత్రిక. ప్రత్యేకంగా ఒక ట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నిజమైన క్రైస్తవ విశ్వాసి అయితే నీవే ఒక సువార్త, నీవే ఒక పత్రిక, నువ్వే ఒక ట్రాక్ట్. నువ్వు నడిచి వెళ్తా ఉంటే అదిగో క్రైస్తవుడు వెళ్తున్నాడు, అదిగో క్రైస్తవురాలు వెళ్తుంది అని చూసి లోకం గుర్తించాలండి. అటువంటి బ్రతుకు మనం బ్రతకాలా? ఓరక సువార్త పత్రికలు తీసుకొని పంచుతా యేసయ్యను నమ్ముకోండి అంటే ఎవడు నమ్ముకుంటాడు? దానివల్ల ఇంకా చాలా పెద్ద సమస్యలు అయిపోతున్నాయి. ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. సువార్త పత్రిక పంచేవాడు రక్షించబడిన వ్యక్తేనా? సువార్త పంచే వ్యక్తి దేవుని భయం ఉన్న వ్యక్తేనా? క్రీస్తుని ధరించుకున్న వ్యక్తేనా? ఎవరు పడితే వాళ్ళు పత్రికలు తీసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఉపయోగమేముంది దానివల్ల? పౌలు భక్తుడు అంటాడు, మా పత్రికలు మీరే కారా? మార్పు చెందిన వారే ప్రభు యొక్క పత్రికలు. మార్పు చెందిన వ్యక్తులే ప్రభు ఇచ్చిన ట్రాక్ట్స్. మన జీవితమే ఒక ట్రాక్ట్.
నడిచే పత్రికలముగా మనం ఉండాలా, పని చేసే పత్రికలంగా మనం ఉండాలా, కనపడే పత్రికలంగా ఉండాలా. అంతేగాని పత్రికలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తే సరిపోదండి. మన జీవితాలు బ్రతుకులు మార్చుకోవాలా. క్రీస్తును ఎరగని వారు క్రీస్తు వైపు ఆకర్షించబడాలంటే క్రీస్తుని పోలి నడుచుకునే మన జీవితాలను బట్టే ఆకర్షించబడాలి. జీవితాలను మనం పరిశీలించుకుందాం. రక్షించబడి బాప్తిసం తీసుకొని ఎంతకాలమైంది? నీ ఫ్రెండ్స్ని కానీ, నీ ఇరుగు పొరుగు వారిని కానీ, నీ తోటి ఉద్యోగస్తులను కానీ ఎవరినైనా ఇంతైనా ప్రభావితం చేయగలిగినావా? ఒకసారి ఆలోచించేయి. కొంచెం అన్నారు రవ్వంతైనా నీ తోటి వారిలో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ కొలీగ్స్లో, నీ ఫ్రెండ్స్లో ఎవరినైనా కొంచెమైనా ప్రభావితం చేయగలిగినావా? ఇంకా వారికంటే ఘోరంగా జీవిస్తున్నావేమో, వారితో కలిసిపోయి జీవిస్తున్నావేమో, వారితో అంట కాగుతున్నావేమో. ఒకసారి ఆలోచన చేయాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ ఫ్రెండ్స్లో ఎవరైనా, నీ కొలీగ్స్లో ఎవరైనా నీవు క్రిస్టియన్ అని గుర్తించగలిగారా? ఒకసారి ఆలోచించేయి. ఎవరు నేను గుర్తుపట్టినప్పుడు ఎందుకు నీ క్రైస్తవ బతుకు? లోకం గుర్తుపట్టద్దా మనల్ని? మనలో ప్రత్యేకత చూడొద్దా ఈ లోకం? మీరు మీ నోటితో చెప్పకుండా, మీ మాటలను బట్టి కానీ, మీ పనులను బట్టి కానీ, మీ ఆలోచన విధానాన్ని బట్టి కానీ, మీరు చూపులను బట్టి కానీ ఎవరైనా ఆర్ యు ఏ క్రిస్టియన్ అని అడిగారా? నువ్వు క్రైస్తవుడువా, నువ్వు క్రైస్తవురాలేవా అని ఎప్పుడైనా నువ్వు చెప్పకుండా, నీ నోటితో నువ్వు చెప్పకుండా, నీ బ్రతుకును బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి, నీ మాటలను బట్టి ఎవరైనా అడిగారా నిన్ను ఎప్పుడైనా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ లైఫ్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి మన పనులు క్రీస్తును చూపించాలా. మన ఆలోచన విధానం క్రీస్తును చూపించేదిగా ఉండాలా. మన ప్రతి మాట క్రీస్తును చూపించేదిగా ఉండాలా. లోకం క్రీస్తును మనలో గుర్తించాలా. ఒక్కరైనా నీ మాట విని ఏనాడైనా చర్చికి వచ్చారా? ఏనాడైనా నీ మాట విని రండి చర్చికి వెళ్దామంటే ఎవరైనా, ప్రభు నిరగని వారు ఎవరైనా ఈ మాటలు మనం నమ్మొచ్చు, ఈయన మాటలు మనం నమ్మొచ్చు, ఈయనలో మార్పు కనపడుతుంది, నేను వెళ్తే నాకు కూడా మార్పు వస్తుంది అని ఎవరైనా ఒక్కళ్ళైనా నిన్ను బట్టి చర్చికి వచ్చిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? మన బ్రతుకులను పరిశీలించుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం. నీ యొక్క మురికి జీవితాన్ని బట్టి ఇతరులు ప్రభు వద్దకు రాకుండా నీవే ఆటంకంగా ఉంటున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి ఆ యేసయ్యని ఆయన జోలికే పోకూడదురా అనుకుంటున్నారేమో ఎవరైనా. ఆలోచన చేయండి ఒకసారి. మన బ్రతుకు బాగలేకపోతే ఎవరైనా ప్రభు వద్దకు ఎట్టొస్తారండి? ఎవరు వస్తారు ప్రభు దగ్గరికి? ప్రభువును చూపించకుండా ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు? ప్రభు అంటాడు, మీరు నన్ను పైకెత్తండి, నేను అందరినీ ఆకర్షించుకుంటాను. యేసు ప్రభు మన జీవితాల్లో కనపడకుండా, యేసు ప్రభువుకు మన జీవితాల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరు ప్రభు దగ్గరికి వస్తారు? ఎట్లా వస్తారు? ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన విషయం. నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి దేవుడు అవమానపరచబడుతున్నాడేమో, నాకు అయితే తెలియదు. మన బ్రతుకు చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలా. దావీదును దేవుడు ఎంతగానో నమ్మాడండి. దావీదును దేవుడు ఎంతగా నమ్మాడంటే, దావీదును దేవుడు పిలిచాడు, నా హృదయానుసారుడు అని పిలిచినాడు. హీఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడని దావీదును ఎంతగా నమ్మితే, దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? చూడండి, ఒక్క మాట చదువుదాము. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనములో దేవుడు ఎంత దుఃఖపడుంటే, దేవుడు ఎంత వేదన అనుభవించుంటే ఆ మాటలు రాసి ఉంటాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనములో, ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. దావీదు నిన్ను ఎంతగానో నమ్మాను దావీదు. నా శత్రువులు నన్ను దూషించడానికి నువ్వు కారణమయ్యావు దావీదు. ఇంతకంటే గొప్ప పాపం ఉంటుందా?
నా శత్రువులు నన్ను దూషించటానికి నీవే కారణం. నీవు కూడా నీ దేవుని అన్యులు దూషించటానికి కారణమవుతున్నావేమో జాగ్రత్త. నిన్ను బట్టి అనేక మంది నీ దేవుణ్ణి దూషిస్తున్నారేమో జాగ్రత్త, జాగ్రత్త. మన బ్రతుకులు ఇతరులకు ఆటంకంగా ఉంటున్నాయేమో, మన బ్రతుకులు ఇతరులు ప్రభు వద్దకు రాకుండా అడ్డుకుంటున్నాయేమో, ఇతరులు మన ప్రభువును దూషించడానికి కారణమవుతున్నాయేమో. ఈరోజు సోషల్ మీడియాలో యేసయ్యను దూషించడానికి అనేక మంది సోకాల్డ్ క్రిస్టియన్సే కారణం. క్రైస్తవులే వాళ్ళ చేతగానితనం వల్ల, వాళ్ళ యొక్క దుర్బోధల వలన ఎంతోమంది మన యేసయ్యని దూషించడానికి కారణమవుతా ఉన్నారు. ప్రతిదినము యేసయ్య దూషించబడతా ఉన్నాడు. క్రైస్తవులను బట్టి సోకాల్డ్ క్రిస్టియన్స్, దొంగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, అటువంటి క్రైస్తవులను బట్టి యేసయ్య ప్రతి దినము దూషించబడుతున్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని గమనించండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో పౌలు భక్తుడు రాస్తున్నాడు, మిమ్మును బట్టియే కదా ఎవరు మీరు? నామకార్థ క్రైస్తవులు మీరు. యేసయ్య పేరు పెట్టుకొని దుష్టమైన జీవితం జీవిస్తున్న వాళ్ళు, పేరుకు తగిన జీవితము లేనివారు, మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషించబడుచున్నది. మీ బ్రతుకులను బట్టే కదా దేవుని నామం దూషించబడతాం. జీవితాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నా నామము అన్య జనుల మధ్య దూషించబడటానికి మీరే కారణం అంటున్నాడు యేసయ్య ఉదయకాలం. మీరే కారణం. నా దగ్గరికి పలానా వ్యక్తి పలానా వాడు రాకుండా ఉండటానికి మీరే కారణం, నీవే కారణం అంటున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు నాకైతే తెలియదు. నీవే కారణం. చాలామందిని నువ్వు ఆటంకపరుస్తున్నావు. చాలామంది ప్రభువు దగ్గరకు రాకుండా నువ్వు అడ్డుగా ఉన్నావు. జాగ్రత్త. బ్రతుకును మార్చుకోవాల్సిన అవసరం ఈ ఉదయ కాలం ఉంది. ఆ వ్యక్తి నీవైతే దేవుని శిక్ష మనకు ఎదురు చూస్తూ ఉంది. ఈ ఉదయ కాలము నా కోరిక, దేవుని కోరిక ఏంటంటే, నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి నీ దేవుడు ఘనపరచబడాలని నేను కోరుకుంటున్నాను. నీ దేవుడు మహిమపరచబడాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి అనేకులు ప్రభు వద్దకు ఆకర్షించబడాలని నేను కోరుకుంటున్నాను. నీ మార్పు చెందిన జీవితం అనేకులను ప్రభావితం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉదయకాలం దేవుని కోరిక కూడా అదేనండి. మార్పు చెందిన జీవితాలు మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలం ఒక క్రైస్తవ విశ్వాసి ఎక్కడ ఉన్నా మండుతూ ప్రకాశించే దీపము వలె అందరికీ కనపడే వ్యక్తిగా ఉండాలి. అందరూ గుర్తించే వ్యక్తిగా ఉండాలి. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాలం. మన బ్రతుకుల్లో మార్పు లేకుండా ఎంతకాలం బ్రతికి ఏం ప్రయోజనం? ఎంతకాలం మనం క్రైస్తవులని పేరు పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చి ఏం ప్రయోజనం? ఆనాడు యోహానుని మండుచు ప్రకాశించే దీపం అని ఆయన పిలిచారు. ఎందుకంటే ఆయన ప్రకాశించాడు. లోకమంతా ఒకవైపు పోతా ఉన్నప్పుడు యోహాను మండుచు ప్రకాశించే దీపం వలె వారి మధ్య వెలిగాడు. అటువంటి సాక్ష్యాన్ని ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు పొందుకోవాలి. అటువంటి వ్యక్తిగా నీవు మారాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. అటు కృప ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. సర్వాంగ కవచము, దేవుడిచ్చే సర్వాంగ కవచమును నువ్వు ధరించుకో. ఆ సర్వాంగ కవచం యేసుక్రీస్తే. క్రీస్తును ధరించుకో. క్రీస్తును నీ జీవితము ద్వారా, నీ బ్రతుకు ద్వారా చూపించు. అనేకులను ప్రభువు ఎద్దుకు ఆకర్షించు. అంతకంటే ఉన్నతమైన జీవితం ఇంక లేదండి. అంతకంటే ఉన్నతమైన బ్రతుకు ఇంక లేదు. వీ మస్ట్ బీ క్రిస్టియన్స్ ఎవ్రీవేర్ అండ్ ఆల్వేస్. మనం ప్రతి సమయంలోనూ ప్రతి చోట క్రైస్తవులుగానే మనం జీవించాలి. వీ మస్ట్ బీ క్రిస్టియన్స్ ఎవ్రీవేర్. రకానికి ఒక వేషం వేసేవాడు క్రైస్తవుడు కాదు. వేషాలు మార్చేవాడు క్రైస్తవుడు కాదు. నువ్వెక్కడ ఉన్నా ఆ ప్రత్యేకత, ఆ సుగంధ పరిమళము
అనేకులు చూసే విధంగా, ఆఘ్రాణించే విధంగా ఉండాలి. ఆ ప్రత్యేకత నీలో కనపడినప్పుడు నీవు క్రైస్తవుడని పిలువబడటానికి అర్హుడవు కావు, అర్హురాలవు కావు అని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. తల్ల వంచండి, జీవితాలను పరిశీలన చేసుకుందాం. నా బ్రతుకు ఎవరైనా ప్రభు వద్దకు రాకుండా ఆటంకముగా ఉంటుందా అనే సంగతిని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని నామము దూషించబడటానికి నా జీవితము, నా బ్రతుకు కారణమవుతుందేమో అని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఏదైనా లోపాలుంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇష్టం లేని జీవితం జీవించటం వేస్ట్ అండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని రాశాడు. విశ్వాసం అంటే క్రీస్తును కలిగి ఉన్న మనం క్రీస్తును చూపించకుండా, క్రీస్తును ఇతరులకు, క్రీస్తు కలిగిన మనస్సును మనం కలిగి ఉండకుండా, క్రీస్తు మన జీవితంలో లేకుండా మనం దేవునికి ఇష్టలంగా ఉండటం అసాధ్యం. మనం ఎక్కడ ఉన్నా ఆ వెలుగు కనపడే విధంగా ఉండాలి. దానియేలు, యోసేపు, అనన్య, హజర్యా, మిషాయేల్ అనేవారు, వారందరూ అన్యుల దేశంలో ప్రకాశించినారు. వారి దేవుణ్ణి వారు మర్చిపోలేదు. వారి దేవుణ్ణి అందరికీ చూపించగలిగినారు. ఈ ఉదయకాలం నా బ్రతుకు, నీ బ్రతుకు దేవుణ్ణి అనేకులకు చూపించేదిగా ఉందా? లోకం అడుగుతూ ఉందండి. ఆనాడు వస్తారు, గ్రీసు దేశస్తులు వస్తారు, వచ్చి అయ్యా మేము క్రీస్తును చూడగోరుచున్నాము అంటారు. క్రీస్తును చూడగోరుచున్నాము. లోకం మనలో క్రీస్తును చూడాలని ఆశపడుతుందండి. లోకం క్రీస్తును మన జీవితాల్లో చూడకపోతే మన బ్రతుకు వ్యర్థము. జీవితాలను దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని మార్చండి ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, అప్పగిస్తున్నాను ప్రభువా. నన్ను మీకు ఇష్టమైన వ్యక్తిగా మార్చుకొని ఈ లోకంలో మీకు సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభువా. నేను ఎక్కడ ఉన్నా పరిమళ వాసన వెదజల్లే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా అనే తీర్మానం దేవుని దగ్గర చేసుకోండి. ఎంతకాలం బ్రతుకుతామండి? పాత బతుకు, రోత బతుకు మార్చుకోవద్దా? ఏనాడైనా ఒక దినాన్ని మార్చుకోవద్దా మన బ్రతుకుని? ఏనాడైనా ఇంకా మరి ఎల్లకాలం ఇదే విధంగా బ్రతుకుతామా? బ్రతికి నరకానికి పోవటం తప్ప ఏముందండి? జీవితాలను పరిశీలన చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. నేను మిమ్మల్ని చేతులు ఎత్తండి అది ఇదని అడగను, కానీ మీ జీవితాలను వ్యక్తిగతంగా మీరు ఉదయకాలం దేవునికి సమర్పించండి, దేవునికి అప్పగించుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితం ద్వారా గొప్ప కార్యములు జరిగిస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, వందనాలు ప్రభువా. ఆయన ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మిమ్మను ఈ విధంగా స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యత కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆయన మీరిచ్చే సర్వాంగ కవచమును మేము ధరించకుండా ప్రభువా, ఆయన మా ఇష్టానుసారమైన జీవితాలు మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. అందును బట్టే మాకు అపజయం ఈ లోకంలో కలుగుతూ ఉన్నది. అన్ని పరిస్థితులలో మేము ఓడిపోతానే ఉన్నాం. మీరు కోరుకుంటున్న జయ జీవితం మాలో లేదు ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. అయినా మా జీవితాలను మీకు అప్పగించటం లేదు, మిమ్మల్ని మేము ధరించుకోవటం లేదు. అందును బట్టే మాకు అపజయం. అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్నాం, వాడు మమ్మల్ని చితకదొక్కుతున్నాడు. నాయనా కనికరించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. సరే, మీరిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునే జ్ఞానమును, తెలివిని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఇప్పుడు అనుగ్రహించిన ఉదయకాలం ఎవరైతే ప్రభువా తమ జీవితాలను మీకు అప్పగించాలని ఆశపడినారో, ఎవరైతే తమ బ్రతుకులు మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నారో, ఎవరైతే నాయన మిమ్మును అనేకులకు చూపించి అనేకులను మీ వైపు ఆకర్షించాలని ఆశపడుతూ ఉన్నారో, అటువంటి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారు ఇంకా సంపూర్ణముగా మీకు లోబడి మిమ్మల్ని ధరించుకున్న వారై లోకములో మీ కాంతిని మరి వెదజల్లే వారుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మేమెక్కడ ఉన్నానైనా మీ యొక్క సువాసనను, క్రీస్తు సువాసనను, పరిమళాన్ని మేము వెదజల్లే వారంగా ఉండటానికి మీ కృపను మాకు దయచేయమని, మాకు అప్పగించిన పని విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉండటానికి మీ కృప దయచేయమని, మా చివరి క్షణం వరకు నాయన మీ స్వార్థ ప్రకటించే వారముగాను, మా జీవితముల ద్వారా అనేకులకు మిమ్మల్ని చూపించు వారముగాను, అనేకులను మేము ఆకర్షించు వారముగాను ఉండటానికి మీ కృపను మాకు దయచేయమని, మీ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకొని కాపాడుమని, సాతానుపై విజయమును మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.